రైతు సోదరులకి గుడ్ న్యూస్. దాదాపు భారతదేశంలో 15 కోట్ల మంది రైతు సోదరులకి కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. 1998లోనే ఈ పథకం వచ్చినా అప్పట్లో పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఆ తర్వాత అనేక బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేశారు రైతులకి. దాని లిమిట్ ప్రస్తుతం అయితే 3 లక్షల రూపాయలు ఉంది. రాబోయే బడ్జెట్లో దీన్ని 5 లక్షల రూపాయలకి పెంచబోతా ఉన్నారు. సహజంగా రైతులు చాలామంది సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటారు. ఆ అమౌంట్ మొత్తం ఒకేసారి తీసుకొని వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారు. పెట్టుబడి మొత్తం ఒకే రోజు ఒకే వారంలో అవసరం ఉండదు కాబట్టి కిసాన్ క్రెడిట్ కార్డ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని ఉపయోగించుకుంటూ ఉంటే మిగతా అమౌంట్కి వడ్డీ పడకుండా ఉంటుంది. ఇక వ్యవసాయానికి ఇచ్చే వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి వడ్డీ రాయితీ ఇస్తూ ఉంటాయి. ఆ వడ్డీని జమ చేసినప్పుడు రైతు సోదరుల ఖాతాలో అమౌంట్లో జమ చేయడానికి కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు ఉపయోగపడతాయి. ఎవరైతే భూమి కలిగి ఉంటారో, ఎవరైతే కౌలు రైతు గుర్తింపు కార్డు కలిగి ఉంటారో ఆ రైతులకి బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తూ ఉంటాయి. ఇక ఫిబ్రవరిలో కొత్త బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతా ఉన్నాయి. ఆ బడ్జెట్ మీద మార్చి నాటికి ఒక క్లారిటీ వస్తుంది. ప్రత్యేకంగా ఒక పార్లమెంటరీ కమిటీ కూడా కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ 5 లక్షలు పెంచాలని సూచించింది. దాని మీద కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డు హైయెస్ట్ 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచుతారా, 4 లక్షలకి పరిమితం చేస్తారా అనే దాని మీద మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.